మీరు రాయబోయేటువంటి టెట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గ్రామర్ రూల్స్ అన్నీ కూడా నేర్చుకోకుండా జస్ట్ లాజిక్ తెలుసుకొని క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ను మనం టిక్ చేయొచ్చు అని మీకు తెలుసా? గ్రామర్ రూల్స్ను నేర్చుకున్న మీరు పట్టిన కరెక్ట్ ఆన్సర్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతారు. కానీ అదే నేను చెప్పబోయేటువంటి లాజిక్ ప్రకారం కనుక మీరు నేర్చుకుంటే కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయడంలో ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వరు. సో ఆ విధంగా నేను మీకు నేర్పిస్తాను. ఆల్రెడీ ఇప్పటికే టెట్ సిలబస్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద నేను ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు ఆ విధంగా నేను టాపిక్స్ చెప్పడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్లో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ వీడియోలో నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటిదంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్కు సంబంధించి ఈదర్ ఆర్ నైదర్ నార్ అనే అంశం మీద బిట్ వచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ను ఎలా టిక్ చేయాలి ఓకే అనేటువంటిది చూడబోతున్నాం. సో ఈదర్ ఆర్ నైదర్ ఆర్ అనేటువంటి దాని మీద కనుక బిట్ వస్తే మనకు ఏం అడుగుతాడంటే హెల్పింగ్ వర్బ్ను కరెక్ట్గా ఉపయోగించడం అడుగుతాడు. ఇగో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఈదర్ రవి ఆర్ హీస్ ఫ్రెండ్స్ డాష్ కమింగ్, ఈజ్ ఆర్ హ్యాస్ వాస్. ఈ విధంగా మనకు ఇందులో ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందని బిట్ అడుగుతాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందనేది మనకు కావాలి. సో ఇక్కడ గమనించండి, ఆన్సర్ ఎలా వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఇక దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఏమన్నాడు, నియరెస్ట్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే గమనించండి, ఇక్కడ సింగులర్ ఉంటే ఈజ్ వస్తుంది, అంటే టీచర్ సింగులర్ అంటే ఒక్కళ్ళే ఉంటే ఈజ్ వస్తుంది, ఒకరికంటే ఎక్కువ ఉంటే ఆర్ వస్తుంది. సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ది ఇక్కడ గమనించండి, ఫ్రెండ్స్ ఉంది కాబట్టి ఒకళ్ళ కంటే ఎక్కువ కాబట్టి ఆర్ ఉపయోగించాం. ఇక్కడ టీచర్ అంటే సింగిల్ కాబట్టి ఈజ్ ఉపయోగించాం. ఓకే, అంటే ఇక్కడ బ్రాకెట్ అనేటువంటిది దేని మీద డిసైడ్ అయి ఉంటుందంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాని మీదనే డిసైడ్ అయి ఉంటుంది, దీంతో మనకు సంబంధం లేదు. సో అదనమాట. సో ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. గమనించండి, ఒక 3 బిట్స్ ప్రాక్టీస్ చేసేలోపు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఈదర్ రవి ఆర్ హిస్ ఫ్రెండ్స్ డాష్ కమింగ్. సో ఇక్కడ ఏముంది, ఫ్రెండ్స్ అంటే ఒక్కళ్ళ కంటే ఎక్కువ, అంటే ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ. సో ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆర్ ఉపయోగించాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆర్. ఈదర్ రవి ఆర్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాము. ఓకే, ఈదర్ ద స్టూడెంట్స్ ఆర్ ద టీచర్ డాష్ రెడీ. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, టీచర్ అంటే ఒక్కళ్ళే ఉన్నాడు, ఒక్కళ్ళే ఉంటే ఈజ్ ఉపయోగించాలి. లాజిక్ ఇది. ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువగా ఉంటే ఆర్ ఉపయోగించాలి. ఇది అసలు లాజిక్. గమనించండి, ఇక్కడ ఎంత ఒక్కళ్ళు అంటే ఆన్సర్ ఏమవ్వాలి, ఈజ్. సో ఇది ఆన్సర్. ఈదర్ ద స్టూడెంట్స్ ఆర్ ద టీచర్ ఈజ్ రెడీ, రైట్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. నైదర్ ద బాయ్స్ నార్ ద గర్ల్ డాష్ అబ్సెంట్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకు, ఈజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి, ఈజ్ కరెక్ట్. నైదర్ ద బాయ్స్ నార్ ద గర్ల్ ఈజ్ అబ్సెంట్. అర్థమైంది అనుకుంటా మీకు ఇప్పుడు లాజిక్ క్లియర్గా. మీకు లాజిక్ అర్థమైతే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. రైట్, ఇంకొన్ని బిట్స్ చూద్దాం. సో ఈ బిట్స్ చూసే ముందు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక్కళ్ళే ఉంటే ఈజ్, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆర్. ఎప్పుడది అంటే ఇగో ఇది ఈదర్ ఆర్ నైదర్ నార్
అనేటువంటి ఈ రెండింటి మీద బిట్ అడిగినప్పుడు ఈ బిట్ అనేటువంటిది ఎక్కడ అడుగుతాడు మనకు అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్లో అడుగుతాడు. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లలో కూడా అడుగుతాడు. అర్థమైంది కదా. సో ఆ ఏరియాలలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గమనించండి బిట్ నైదర్ ద గర్ల్ నార్ ద బాయ్స్. బాయ్స్ అంటే ఇద్దరికంటే ఎక్కువ, బాయ్ అంటే ఒకళ్ళు, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఆన్సర్ ఏంటిది ఆర్. సో ఆన్సర్ ఆర్. నైదర్ ద గర్ల్ నార్ ద బాయ్ ఆర్ రెడీ, నార్ ద బాయ్స్ ఆర్ రెడీ. సో ఫోర్త్ వన్ కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా తెలియజేయండి. ఏ అంశం మీద మీకు లాజికల్ వీడియో కావాలో కూడా తప్పకుండా తెలియజేయగలరు. నెక్స్ట్ బిట్ ఈదర్ రామ్ ఆర్ శ్యామ్ డాష్ సెలెక్టెడ్. ఓకే, సో ఇక్కడ ఏముంది శ్యామ్ అంటే ఒక్కళ్ళు. ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏముండాలి గమనించండి ఈజ్. సో ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇదనమాట, ఇంత ఈజీగా మనం నేర్చుకోవచ్చు. మిగతా అన్ని సబ్జెక్టుల కంటే ఈజీ ఏదంటే ఇంగ్లీషే, ఇంగ్లీష్ గ్రామర్. నైదర్ సీత నార్ గీత డాష్ ప్రజెంట్. గుర్తుపెట్టుకోండి, 1 ఉంటే ఈజ్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆర్. రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఎంత ఉన్నారు గీత అంటే ఒక్కళ్ళు ఉంటే ఏమనుకున్నాము ఈజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. రైట్. సో నైదర్ సీత నార్ గీత రైట్ ఈజ్ ప్రజెంట్. నెక్స్ట్ ఈదర్ మై ఫాదర్ ఆర్ మై బ్రదర్స్. ఇక్కడ ఏమున్నది బ్రదర్స్. రైట్. మన రూల్ ఏంటిది ఒక్కళ్ళు ఈజ్ రైట్, ఇద్దరు లేదా ఎక్కువ ఆర్. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు బ్రదర్స్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ. సో ఏమొస్తుంది ఆన్సరు ఆర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హియర్. సో నెక్స్ట్ ఇంకా ఇదంతా మనం ఇక్కడ నీదర్ కానీ ఈదర్ కానీ ఈ రెండు ఉన్నాయా లేవా చూసుకోవాలి. తర్వాత ప్రిన్సిపాల్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ చూసుకోవాలి. సింగులరా ఫ్లూరలా, ఇద్దరికంటే ఎక్కువనా. సో గమనించండి ఇక్కడ ఎంతమంది గమనించండి ప్రిన్సిపాల్ అంటే ఒక్కళ్ళు అన్నప్పుడు ఈజ్. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్. నెక్స్ట్ ఈదర్ ప్రిన్సిపాల్ ఆర్ ద టీచర్స్. సో ఇక్కడ టీచర్స్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆర్. సో ఆన్సర్ ఏమవుతుంది ఆర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నెయిదర్ రవి నార్ హీస్ సిస్టర్ ఇంట్రెస్టెడ్. సో మనకు కావాల్సింది ఇక్కడ. అయితే ఇక్కడిది మనం చేసే ముందు ఫస్ట్ ఇక్కడ ఇది చూసుకోవాలి, నైదర్ ఉందా ఈదర్ ఉందా అనేటువంటిది చూసుకోవాలి. రైట్. సో ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఇన్ని గీతలు గీస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ గమనించండి సిస్టర్ అంటే ఒక్కళ్ళు ఉంటే మన రూలు ఈజ్, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆర్. సో గ్రామర్ ఇంత ఈజీ. రైట్. ఇద్దరికంటే ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నారు అంటే ఈజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నైదర్ రావి నార్ హీజ్ సిస్టర్ ఈజ్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ ఈదర్ ద గర్ల్స్ ఆర్ రాణి డాష్ ద విన్నర్. సో ఇక్కడ గమనించండి ఇక్కడ ఎంతమంది రాణి అంటే ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఈజ్. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్. నెక్స్ట్ నైదర్ రాణి నార్ గర్ల్స్ డాష్ ఆబ్సెంట్. ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ అన్నప్పుడు ఏమి ఉపయోగించాలి మనం ఆర్. సో ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నైదర్ రాణి నార్ ద గర్ల్స్ ఆర్ ఆబ్సెంట్. రైట్. నెక్స్ట్ ఈదర్ ద డాక్టర్ ఆర్ ద నర్సెస్ అంటే నర్స్ అంటే నర్సెస్ అంటే ఇద్దరికంటే ఎక్కువ కాబట్టి ఏమొస్తుంది ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్. నెక్స్ట్ నైదర్ ద నర్సెస్ నార్ ద డాక్టర్. సో డాక్టర్ వన్ ఉన్నప్పుడు ఈజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా గమనించండి ఈ సబ్జెక్ట్ అండ్
వర్బ్ అగ్రిమెంట్కు సంబంధించి 25 రూల్స్ ఉన్నాయి. ఆ 25 రూల్స్లో మనం ఆల్రెడీ ఒక 5 రూల్స్ దాకా ఇప్పటిదాకా చెప్పుకున్నాం. సో ఇంకా మనకు 20 రూల్స్ ఒకదాని తర్వాత నేను ఒకటి అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. ఒకే వీడియోలో అన్నీ చెప్తే మీరు తికమక అవుతారు, కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయడం తప్పు అవుతుంది. అదేవిధంగా నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే నా మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి అలా కాకుండా ఏది నేర్చుకున్నా ఒక క్లారిటీ తోటి క్లియర్ కట్గా నేర్చుకోవాలి. కాబట్టి ఒక్కొక్కటి నేను నాకు బర్డెన్ అయినప్పటికీ సరే మీకోసం అవి చేస్తూ ఉన్నాను. సో గమనించండి. సో ఈదర్ ద క్యాట్ ఆర్ ద డాగ్స్. ఇక్కడ డాగ్స్ అన్నాడు అంటే డాగ్ అంటే ఒకటి, డాగ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ కాబట్టి ఏమవుతుంది ఆర్, అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్. రైట్. నెక్స్ట్ నైదర్ ద డాగ్స్ నార్ ద క్యాట్. క్యాట్ అంటే ఒకటి అంటే ఈజ్, సో ఆన్సర్ ఈజ్. ఈదర్ ద బుక్స్ ఆర్ ద పెన్. పెన్ అనేటువంటిది ఒకటి అన్నప్పుడు ఈజ్, సో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా లాజిక్ తెలిస్తే ఇక మనకు వేరే వాటితో సంబంధం లేదు, అంత ఈజీగా మనం టిక్ చేసేయచ్చు. నైదర్ ద పెన్ ఆర్ ద బుక్స్. ఇక్కడ నైదర్ ఉందా, ఓకే, లేదా ఈదర్ ఉందా అది చూసుకోవాలి. బుక్స్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తాం మనము, ఆర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇది రైట్. నెక్స్ట్ గమనించండి. ఈదర్ ఉంది కాబట్టి ఓకే, మనకు లాజిక్లో అది ఉండాలి. నెక్స్ట్ కజిన్. సో కజిన్ ఉంది. కజిన్ అన్నప్పుడు ఇక్కడ ఒక్కళ్ళు కాబట్టి ఈజ్. నెక్స్ట్ గమనించండి. నైదర్ ఓకే, లాజిక్లో ఉంది మనకు. ఫ్రెండ్స్ అంటే ఇద్దరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్ ఉపయోగించాలి. సో ఇక్కడ ఆర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి లాజికల్ బిట్స్. సో ఈ విధంగా ఇది ఈజీ. ఈ విధంగా నేర్చుకుంటే దీనికంటే ఈజీగా యాక్టివైజ్ ప్యాసివైజ్ కావచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, రైటర్ టెన్సెస్ కావచ్చు, ప్రతి టాపిక్ మీద నా ఛానల్లో ఇంతే ఈజీగా వీడియోలు కలవు. అదేవిధంగా ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా కొన్ని డిస్ప్లే చేస్తాను, ప్లేలిస్ట్ కూడా డిస్ప్లే చేస్తాను. అక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు తప్పకుండా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్లో నాకు PDF లింక్ అని కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. అదేవిధంగా ఈ PDFకు సంబంధించి లింక్ను నేను మొదటి కామెంట్లో పిన్ చేస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోగలరు. అదేవిధంగా హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఓకే, కామెంట్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ కూడా ఆ హైప్ మీద కూడా ట్యాప్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.